అలా మౌనంగా ఉండకు. ఈ పెద్దమ్మ చెప్పిన మాట నువ్వు వింటావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకుంటావంట, సరేనా? రాను. హోంవర్క్ చేయకపోతే మళ్ళీ స్కూల్లో మిస్ తిడుతుంది. బన్నీ, చెల్లిని తీసుకెళ్ళి హోంవర్క్ చేయించు. అను బాధపడకు వసు. అను చిన్నపిల్ల, తెలియక మాట్లాడుతోంది. వాళ్లతో కలిసిపోవాలని ఎంతగా ట్రై చేస్తున్నా ఎందుకు ఇలా జరుగుతుందక్క? నేను బన్నీ వాళ్లతో మంచిగానే ఉంటున్నాను కదా, అయినా కూడా నా మీద కోపం ఎందుకు? చిన్నపిల్లలు అంతే వసు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు. మొన్నటి వరకు కీర్తికి కూడా నువ్వంటే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు తను నీకు సపోర్ట్ చేస్తోంది కదా. అను కూడా అంతే. రేపో మాపో నిన్ను మమ్మీ అని పిలుస్తుంది. కాస్త ఓపిక పట్టు. నా పిల్లల కోసం జీవితాంతం ఓపికగానే ఉంటానక్క. వాళ్ళది అర్థం చేసుకుంటే చాలు. వాళ్ళు నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారు. అలాగే నువ్వు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అప్సెట్ అవ్వకూడదు. కాదు, మా మమ్మీ చచ్చిపోయింది. ఈ బండి మాకు అన్నయ్య కాదు. మీరంటే నాకు కోపం. అత్తయ్య పిలిచారంట. నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య. నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చావు. ఇప్పుడు నీ స్థానం ఏమైనా మారిందా? లేదత్తయ్య. అలాగే బన్నీ నీ కొడుగ్గా ఈ ఇంటికొచ్చాడు. ఇప్పటికీ నువ్వు బన్నీకి అమ్మవే కదా? అవునత్తయ్య. మీ ఇద్దరూ ఈ ఇంటికొచ్చినప్పుడు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు అదే స్థానంలో ఉన్నారు. మీకిప్పుడు స్థానం మార్పు అవసరమా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. మరీ అంత అమాయకంగా నటించకమ్మా. అర్థం కాకపోవడానికి మీ అత్త ఏమి అరవంలోనో సంస్కృతంలోనో చెప్పలేదు, స్వచ్ఛమైన తెలుగులోనే చెప్పింది. నువ్వుండొదినా. చూడు వసు, బన్నీ నీకు మాత్రమే కొడుకు కాదు. మీ పెళ్లితో అభి కూడా కొడుకయ్యాడు. అభిని డాడీ అని పిలుస్తున్నాడు. అను కీర్తిలు వాడికి చెల్లెళ్ళు అనుకుంటున్నాడు. నన్ను నానమ్మ అని, ఆయన్ని తాతయ్య అని, భాస్కర్ పావనీలని పెదనాన్న పెద్దమ్మ అని, అఖిల్ హారికలను బాబాయ్ పిన్ని అని పిలుస్తున్నాడు. నన్ను అమ్మమ్మని కూడా పిలుస్తున్నాడు. ఆల్రెడీ బన్నీ ఈ కుటుంబ సభ్యుడయ్యాడు. మనతోనే కలిసుంటున్నాడు. అలాంటప్పుడు మళ్ళీ అఫీషియల్గా ఈ దత్తత కార్యక్రమం అవసరమా? ఎందుకు దత్తత? ఈ విషయం పురోహితుల ఇంటికొచ్చే వరకు నాకు తెలీదు అత్తయ్య. మరీ అంత నగరాజులా మాట్లాడకమ్మా. నీకు తెలియకుండానే అభి ఇదంతా చేస్తున్నాడంటే మేం నమ్మాలా?
నువ్వు చెప్పకుండానే అభి చేస్తున్నాడా? బన్నీ మీద ఒట్టేసి చెప్తున్నాను పిన్ని గారు. నాకు ముందుగా ఈ విషయం తెలీదు. ఆయన నాతో చెప్పలేదు. అభి నీకు చెప్పడా ఏంటమ్మా? అభినే నువ్వు ఆట ఆడిస్తున్నావు కదా. నువ్వు చెప్పినట్టు అభి ఆడుతున్నాడు. వాళ్ళ అమ్మ మాట కూడా లెక్క చేయనంతగా అభిని మార్చేసావు కదా. మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తున్నావే? వదినా, వసు, ఇదంతా నీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకనవసరం. బన్నీని దత్తత తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. నాకు ఇష్టం లేదు కూడా. దత్తత తీసుకోకపోయినా బన్నీ ఈ ఇంటి పిల్లాడే, అభి కొడుకే. అను కీర్తిలకు అన్నయ్యే, మాకు మనవడే. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు, ముందు ముందు ఉండబోదు కూడా. కానీ దత్తత వద్దు. అఫీషియల్గా బన్నీ ఈ వంశానికి వారసుడని ప్రకటించటం వద్దు. నన్నెక్కువగా అపార్థం చేసుకోకు. నేను ఎంతో ముందు చూపుతో ఆలోచించే చెప్తున్నాను. ఏంటొదినా అంత మెత్తగా చెప్తున్నా? దత్తత వద్దని గట్టిగా చెప్పు. నువ్వుండొదినా. అభి చేయబోతున్న ఈ పని వల్ల అను బాగా డిస్టర్బ్ అయింది వసు. పైకి చెప్పకపోయినా కీర్తి కూడా అదే ఫీల్ అవుతోంది. తల్లి లేని పిల్లలు ఆ బిడ్డని కన్న తల్లివని వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ టైంలో బన్నీని దత్తత తీసుకోవడం అంటే తమ తండ్రి తమకు దూరమై బన్నీకి దగ్గరవుతున్నాడనే ఫీలింగ్ ఆ పసి మనసుల్లో నాటుకుపోతుంది. అది మంచిది కాదు. అను కీర్తిలు బాధపడుతుంటే ఈ దత్తత జరగకూడదు. నేను చెప్తుంటే అభి వినడం లేదు. అందుకే నువ్వే అభికి చెప్పాలి. మేం చెప్పినా విననివాడు నువ్వు చెప్తే వింటాడు అనే కదా. బన్నీకి నువ్వు తల్లివి కాబట్టి నీ నిర్ణయాన్ని గౌరవిస్తాడు. నువ్వు దత్తత వద్దు అంటే ఆపేస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావో అభికెలా నచ్చజెప్తావో నాకు తెలీదు. ఈ దత్తత జరగకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ తలూపినట్టు కాదమ్మా. ఎలాగైనా దత్తత ఆపడానికి అభిని ఒప్పించాలి. అలా అని మా వదిన మీద అభికి చాడులు చెప్పేవు. తల్లి కొడుకుల్ని విడదీసేవు. ఇద్దరికి గొడవలు పెట్టేవు. అలా చేసి కొంప ముంచావేమో. వదినా, నువ్వు ఆప్తావా? వసుకి అంతా అర్థమైంది. ఇక తనే చూసుకుంటుంది. అంతే కదా వసు?
వదిన దత్తత కార్యక్రమం ఎలా ఆపుతుందా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఇలా ప్లాన్ చేసిందన్నమాట. ఏదైతేనే వసు చెబితే అభి వింటాడు, దత్తత జరగదు. నేను హ్యాపీ. హలో, యా, ఆ విషయం నాకు తెలియదండి. ఓ పని చేస్తాను, మా అన్నయ్యని అడిగి చెప్తాను. ఓకే, యా షూర్. ఓకే, థ్యాంక్ యూ. అనయ్య, 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 ఏంటి అభి? కూర్చో అన్నయ్య. మొన్న ఈవెంట్ ప్రాజెక్ట్ ఫైనల్ పేమెంట్ వచ్చిందా? చెక్ పంపించారు అభి. బ్యాంక్లో డిపాజిట్ చేయమని బాబీకి ఇచ్చాను. చెక్ రిసీవ్ చేసుకున్నారా లేదా అని వాళ్ళ మేనేజర్ కాల్ చేశాడు. ఆఫీస్కి వెళ్ళగానే అతనికి ఒకసారి కాల్ చేసి చెప్పన్నయ్య. సరే అభి. కాఫీ తీసుకోండి. నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ వదినా. అఖిల్ ఎక్కడ వదినా? ఆ రూమ్లో. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భాస్కర్ గుడ్ మార్నింగ్ రా. థ్యాంక్స్ వదినా. అఖిల్, నేను అన్నయ్య ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు పని చేయాలి. ఏంటన్నయ్య? నువ్వు ఒకసారి పంతులు గారికి కాల్ చేసి దత్తత కార్యక్రమానికి ఏం కావాలో లిస్ట్ తీసుకో. ఆ రోజుకంతా అన్నీ రెడీ చేసి ఉంచాలి. అత్తయ్య ఏమో దత్తత వద్దంటున్నారు, ఈయనేమో అప్పుడే ఆ పనులు మొదలు పెట్టారు. దత్తత వద్దని ఈయనతో ఎలా చెప్పాలి? ఈ 3 days దత్తత కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులు నువ్వే ఫాలోఅప్ చేయాలి. నేను అన్నయ్య ఆఫీస్లో బిజీగా ఉంటాం. ఓకే అన్నయ్య, ఫాలోఅప్ చేస్తాను. అలాగే ఇంట్లో ఎవరెవరికి ఏం కావాలో అడిగి వాటిని కూడా నువ్వే తీసుకునిరారా. సరే అన్నయ్య. ఎలాగోలా ఆ విషయం ఈయనకి చెప్పాలి. పదండి అన్నయ్య. ఎవండి, మాకు టైం అవుతుందండి. ఆఫీస్కి వెళ్ళాక టిఫిన్ చేస్తాం. అది కాదండి, దత్తత. 1 second. హలో, వన్ సెకండ్. వసు గారు, నేను కార్ కీస్ మర్చిపోయాను. వెళ్ళి తీసుకొస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య, క్లయింట్స్ ఆఫీస్కి వచ్చేసారంట, మనం వెంటనే వెళ్ళాలి. పద అభి. టేక్ కేర్ అఖిల్. వస్తాను. ఓకే అన్నయ్య. వసు గారు, కీస్ అండి, కొంచెం త్వరగా తీసుకురండి ప్లీజ్. యా, థ్యాంక్స్ అలాట్. వసు గారు, మీరు ఇందాకేదో చెప్పబోయారు, ఏంటది? అది దత్తత. సారీ, టైం అయిపోతుంది, ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. అనే పద. పద అభి. థ్యాంక్స్, బాయ్ అండి. దత్తత వద్దని చెప్పాలనుకుంటే ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి? దేవుడా, నువ్వే దారి చూపించాలి. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరుగుతుండేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఇదిగో సోదమ్మా.
సోది చెప్పించుకుంటారా తల్లి? అవును, రండి. కూసో తల్లి, సోది చెబుతాను. చెప్పాల్సింది నాకు కాదు, నా చెల్లెలికమ్మా. వసు, వసు, ఏంటక్కా? సోదం వచ్చింది, సోది చెప్పించుకుందో గాని వచ్చి కూర్చో. ఇప్పుడెందుకక్కా? ఎందుకంటావేంటే తల్లి? సోది చెప్పించుకుంటే చాలా మంచిది. కూకో తల్లి. చూస్తావేంటి, కూర్చో. ఆ, వసు, కూర్చో. కంచి కామాక్షి, మధుర మేనాచ్చి, కాశీ విశాలాచ్చి, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చల్లని మాయమ్మ, ఈ కోనరాత సెప్పమ్మ, నీ ఎడమ చెయ్యి సాసే తల్లి. చిన్నప్పుడే అమ్మా నాన్న నిన్ను ఇడిసిపెట్టిపోయినారే తల్లి. అష్ట కష్టాలు పడి పెరిగినావు. మొదటి తూరు పెండి చేసుకున్నావు. మంచోడు కాదే తల్లి. వాడి శర నుండి బయటపడినావే తల్లి. రెండో తూరి లగ్నం చేసుకుని ఈ ఇంటో అడుగు పెట్టినావే తల్లి. నీ పెనివిటి కాదే తల్లి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, నీ పాలిట దేవుడు నిన్ను సల్లంగా చూసుకుంటాడే తల్లి. నీకు నీ పెనిమిటికి ఇంకా కార్యం కాలేదు. అది దోషమైనాది. అనర్థాలు జరుగుతున్నాయే తల్లి. దోషం తొలగిపోవాలంటే నువ్వు నీ పెనిమిటి కలవాలే తల్లి. ఇదంతా మీకెలా తెలుసు? ఇది తెలిసింది నాకు కాదే తల్లి. చెప్పింది నేను కాదే తల్లి. అమ్మల గన్నయ్యమ్మ చెప్తున్నది. శ్రద్ధగా ఇనుకోవే తల్లి. ఇంకో సమస్య కూడా ఉండాది. ఇంకో సమస్య? నీకు మొదటి పెండ్లితో పిల్లాడు పుట్టినాడు. ఇప్పుడు నీకాడే ఉండాడు. ఆడికో శుభకార్యం జరగాల్సి ఉంది. ఆ కార్యం ఆపినారంటే అన్నింటా అష్టకష్టాలు వచ్చి పడతాయే తల్లి. ప్రాణాపాయం కూడా ఉన్నాదే తల్లి. అందుకే తల్లి ఆ కార్యం ఆపరాదు. నీకమ్మ అనుగ్రహం ఉండాది. అమ్మ చెప్పిన 2 కార్యాలు జరిగిపోతే నీకింకేసీ కూసింత ఉండదే తల్లి. భవిష్యత్తు బంగారంలాగా ఉంటాదే తల్లి.